Okay, welcome back to the class. I am explaining about abnormal loss. Abnormal loss ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. The third working notes AL abnormal loss. Abnormal loss is equal to first expenditure. Total expenditure is 1000 rupees plus 600. Total is 1600. 1600 minus స్క్రాప్ వాల్యూ రియలైజ్డ్. నార్మల్ లాస్ లో ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ తీసివేయండి. 1600 నుంచి 30 తీసివేయండి పైన. డినామినేటర్ బై టోటల్ యూనిట్స్ 100 మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్. నార్మల్ లాస్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇలా చేస్తే మీకు 1570 వస్తుంది. 1570 బై 100 మైనస్ 10 యూ విల్ గెట్ 90. సో 1570 బై 90 ఇంతకుముందు మీరు చేశారు కదండి, ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద అమౌంట్ దట్ యూ గాట్? 17.44. వెరీ గుడ్, 17.44. మనం ఇంతకు ముందు స్టెప్ లో అబ్నార్మల్ లాస్ ఎన్ని యూనిట్స్ కనుక్కున్నాం, 15 యూనిట్స్. సో 17.44 ఇంటూ 15, ఒక్కొక్క యూనిట్ కి అయిన ఖర్చు 17.44 ఇంటూ 15 ఎంత వచ్చిందో చెప్పండి. 17.44 ఇంటూ 15 యూనిట్స్, ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 262. మీరు క్యాలిక్యులేట్ చేయండి, సుమారు 262 రూపీస్ వస్తుంది. Yes, sir. ఓకే, సో ఆ 262నే ఇక్కడ మనం వేసామండి. చూడండి ప్రాబ్లంలో, ఇన్ ద ప్రాబ్లం, ఇన్ ద సొల్యూషన్ యూ కెన్ సి 262. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అరైవ్డ్ ఎట్. అది ఎట్లా వచ్చింది అనటానికి ఇదండి. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. లిఖిత, రోజా, కావ్య, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఉదయ్ భాస్కర్, నోట్ చేసుకుంటున్నా ఉదయ్ భాస్కర్? ఆర్ ఆఫ్టర్ వర్డ్స్ యూ విల్ కొంచెం డూ? బయట ఉన్నా. బయట ఉన్నావా? ఓకే ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ. సరే, విను, తర్వాత నోట్ చేసుకో ఇంటికి పోయినాక యూట్యూబ్ లో చూసి. ఓకే ఓకే సార్. ఓకే రైట్. సో అట్లా 262 వచ్చిందండి. వర్కింగ్ నోట్స్ అయిపోయిందా? థర్డ్ వర్కింగ్ నోట్స్ ఇది రాసుకోండి, వర్కింగ్ నోట్స్ 3. ఆఫ్టర్ రైటింగ్ ఈజ్ ఓవర్ యూ ప్లీజ్ టెల్ మీ. అయిపోయినాక నాకు చెప్పండి. ఓకే రైట్, ఐఎమ్ క్లీనింగ్ ఇట్ దెన్. ఓకే, ఇక నౌ వి కమ్ బ్యాక్ టు account how it is finished. You can see here. See this side, there is no doubt. This side I think 100 units. Total expenditure on 100 units is 1600. సో అదే ఇక్కడ వేసుకున్నామండి. 100 units 1600 is the total expenditure. Same these amounts we carried to right side, that is credit side. Normal loss 10 units at 3 rupees each. 10 into 3 is 30. Abnormal loss now we have found out. ఇప్పుడు మనం కనుక్కున్నాం 15 యూనిట్స్ 262 రూపీస్ దాని వాల్యూ అనుకున్నాం. ఇక మిగిలింది 100 నుంచి 10 15 తీసివేస్తే దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ ఫిగర్ 75. సిమిలర్లీ 1600 మైనస్ 30 మైనస్ 262 యూ విల్ గెట్ 1308. ఇది బ్యాలెన్సేనండి. జస్ట్ 100 మైనస్ 10 మైనస్ 15 ఈజ్ దిస్ అమౌంట్. 1600 మైనస్ 30 మైనస్ 262 యూ విల్ గెట్ 1308. వచ్చిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేయండి ప్లీజ్. You Yes, can sir. cross check. Okay, that's all. This is how you are going to prepare process account with normal loss and abnormal loss. అర్థమైందండి?
Yes, did you understand? Yes, sir. Please note down. Okay, note down this problem. The second problem you note down. A product, this problem you note down. So from here to here. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇది చాలా మంచి ప్రాబ్లం అండి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇది అర్థమైతే ఈ చాప్టర్ లో మీరు ఏ లెక్క ఇచ్చినా చేయగలరు మీ స్టాండర్డ్ కి. ఇది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్? ఈ లెక్క మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ లెక్క అర్థమైతే మీకు చాప్టర్ మొత్తం అర్థమైనట్టే. ఎనీ ప్రాబ్లం యూ కెన్ డూ ఇన్ ఎగ్జామినేషన్ ఇఫ్ ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం ప్రాపర్లీ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? I am repeating, this is a very, very important problem in the sense that if you understand this solution properly, for UG level, you can do any given problem in your examination. మీకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ అర్థమైతే ప్రాసెస్ కాస్టింగ్ కు సంబంధించి మన బీకామ్ లెవెల్లో ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ మీరు సాధించగలరు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గత ప్రాబ్లం తోటి పోలిస్తే దీంట్లో 3 ప్రాసెసెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు మనం నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ లాస్ కానీ కనుక్కున్నప్పుడు ఒకటే ప్రాసెస్ చేసాం. బట్ హియర్ యూ కెన్ సీ 3 ప్రాసెసెస్ ఆర్ దేర్. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. సో సి 3 డిఫరెంట్ ప్రాసెస్ అకౌంట్స్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్. 3 ప్రాసెస్ అకౌంట్లను చేస్తాము. అది ఎట్లా క్లోజ్ చేస్తాం అనేది జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇది అర్థమైతే యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. అందుకని ఈ పెద్ద లెక్క తీసుకుందాం నేను. Is it clear to you? Did you understand? Bhavani, Durga Bhavani. Sir. Sir. You told that you are listening to classes in YouTube. Where are the solutions? I gave homework. Where are the solutions then? Homework చేయలేదు సార్. చెయ్యాలి. నాకు ఇవాళ సాయంత్రం వరకు నేను నిన్న మొన్న ఇచ్చిన హోంవర్క్ చేసి చూపెట్టాలి. ఈ రోజు కూడా మళ్ళీ హోంవర్క్ ఇస్తాను. ఈ ప్రాబ్లం అయిపోయినాక Okay, sir. అది కూడా చేసి పంపించాలి నాకు. ఓకే సార్. Right. So I am reading the problem once. A product is completed in 3 consecutive processes. 3 వరుస ప్రాసెస్లలో ప్రక్రియలలో ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారట, ఒక వస్తువు. డ్యూరింగ్ ఎ పర్టికులర్ మంత్ the input to process one of the basic raw materials was 5,000 units at 2 rupees per unit. ఒక నెలలో ప్రాసెస్ 1 లో 5,000 యూనిట్స్ ఇన్పుట్ గా ఇచ్చారు. ఒక్కొక్క యూనిట్ యొక్క ధర ఎంత ఇచ్చారండి? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్? 5,000 యూనిట్స్ 2 rupees per unit. సో 5,000 ఇంటూ 2 వేస్తే 10,000 వచ్చిందా రా మెటీరియల్స్? వచ్చింది సార్. ఓకే, సో యూనిట్స్ 5,000 ఇంటూ 2 rupees 10,000. అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మంత్ వాజ్ యాజ్ ఫాలోస్. ఇగోండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. అవుట్పుట్ ఇగోండి. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ ప్రాసెస్ లో 5,000 యూనిట్స్ పంపిస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందండి? 4,700 వచ్చింది. సెకండ్ ప్రాసెస్ లో 4,300 అవుట్పుట్ గా వచ్చింది. ఇన్ ద థర్డ్ ప్రాసెస్ ది టోటల్ అవుట్పుట్ వాజ్ 4,050 యూనిట్స్. నార్మల్ లాస్ ఫస్ట్ ప్రాసెస్ లో 5% నార్మల్ లాస్, ఇన్ ద సెకండ్ ప్రాసెస్ 10% అండ్ థర్డ్ ప్రాసెస్ 5% నార్మల్ లాస్. స్క్రాప్ వాల్యూ పర్ యూనిట్. స్క్రాప్ వాల్యూ అంటే ఏం చెప్పానండి? లాస్ ని రీసేల్ చేసినప్పుడు డ్యామేజ్ గూడ్స్ ఉంటాయండి. మనం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కానీ ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, అప్లోడ్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు సరే అన్లోడింగ్ చేసేటప్పుడు వాటిని అవి ఇరుగుతాయి. ఇరిగినప్పుడు ఒక ఇటుక ఒరిజినల్ 10 రూపాయలు ఉంటే ఇరిగిన ఇటుక 2 రూపాయలకు రూపాయికో తీసుకుంటారు. సో ఆ విధంగా స్క్రాప్ వాల్యూ తుక్కు కింద అమ్మితే you will get 1 rupee in process 1. In process second process you will get 5 rupees.
The third process you will get 6 rupees. Direct wages, first process lo 3,000, second process lo 5,000, and third process 8,000. Direct expenses, first process lo 9750, 9910, and 15,560 respectively. Overheads 32,000 total. Overheads ante em cheppanu? What do you mean by overheads? Indirect expense. వెరీ గుడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ కాస్ట్స్, ప్రత్యక్షంగా కానీ పరోక్ష ఖర్చులను ఓవర్ హెడ్స్ అంటామండి. చార్జబుల్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ టోటల్ 3 ప్రాసెసెస్ లో కూడా 32,000 అయిందండి. డైరెక్ట్ వేజెస్ నిష్పత్తిలో దీన్ని పనిచేస్తాం ఇన్ ది రేషియో ఆఫ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్. అది ఎట్లా చేస్తారో చెప్తాను. సో మీకు ఈ వాక్యం ఇచ్చినా లేకపోయినా ప్రతి దాంట్లో దిస్ ఈజ్ ఇంప్లైడ్ అని చెప్పాను. దేర్ వర్ నో ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్స్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఉండదు అని అనుకొని చేస్తాం మనం. కంపైల్ 3 ప్రాసెసెస్ అకౌంట్స్. మనము 3 ప్రాసెస్ అకౌంట్స్ ఎట్లా చేయాలనో చూద్దాము. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, అర్థమైందండి? లెక్క అర్థమైందా? లెక్క అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది ఓకే సార్. ఓకే, రైట్. కమింగ్ టు ప్రాసెస్ 1 చూడండి ఎట్లా చేశారో. ప్రొఫార్మా తెలుసు అండి మీకు. జస్ట్ డెబిట్ సైడ్, దిస్ ఈజ్ డెబిట్ సైడ్, దిస్ ఈజ్ క్రెడిట్ సైడ్. ప్రాసెస్ 1 అకౌంట్ హెడ్డింగ్ పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ రూపీస్. పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ రూపీస్. నో కమింగ్ టు దిస్ రా మెటీరియల్స్. మనకు లెక్కలో ఇచ్చారు 5,000 యూనిట్స్ ఫస్ట్ ఇన్పుట్ గా ఇచ్చారు ఫస్ట్ ప్రాసెస్ లో. సో 5,000 యూనిట్స్ వర్ గివెన్ యాజ్ ఇన్పుట్ ఇన్ ద ఫస్ట్ ప్రాసెస్. 5,000 యూనిట్స్ ఎట్ 2 rupees per unit. 5,000 into 2 you will get 10,000. అర్థమైందండి? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ ఈస్ దేర్? నో సార్. No, sir. Okay. Next, direct wages. See, 3,000 directly in the problem it is given. In the first process, 3,000 is the direct wages. Then direct expenses. In the process 1, 9,750, 9,750. Then overheads. చూడండి 32,000 మొత్తం ఓవర్ హెడ్స్ అయినాయండి. డైరెక్ట్ వేజెస్ నిష్పత్తిలో వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్. డైరెక్ట్ వేజెస్ మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. 3,000 ప్లస్ 5,000 ప్లస్ 8,000. 3,000 ప్లస్ 5,000 డైరెక్ట్ వేజెస్ దగ్గర చూడండి ఒక్కసారి. యూ చెక్ డైరెక్ట్ వేజెస్. 3,000 ప్లస్ 5,000 ప్లస్ 8,000 మొత్తం ఎన్ని అయినాయండి? 3 ప్లస్ 5 11,000. 8. 3 ప్లస్ 5 8. 16,000. 8 ప్లస్ 8 16. 16,000 అయినాయి. టోటల్ డైరెక్ట్ వేజెస్ 16,000. డైరెక్ట్ వేజెస్ నిష్పత్తిలోనే పంచాలి ఇవి. టోటల్ అమౌంట్ ఎంత అయిందండి? 32,000 అయింది. సో 32,000 బై 16,000 అంటే ఒక్కొక్క డైరెక్ట్ వేజ్ మీద పెట్టిన ఒక్కొక్క రూపాయికి ఎంత అయినట్టండి? 32/16. యూ విల్ గెట్ 2 rupees ఈచ్. అంటే డైరెక్ట్ వేజెస్ 3,000 అయితే 3,000 ఇంటూ 2 rupees యూ విల్ గెట్ ఓవర్ హెడ్స్ ఆఫ్ 6,000. అర్థమైందండి మీకు ఎట్లా వచ్చిందో? ఓవర్ హెడ్స్ హ్యావ్ టు బి చార్జ్డ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ లో మొత్తం ఎంత ఖర్చు అయిందో చూడండి. 3,000 ప్లస్ 5,000 ప్లస్ 8,000 ఈజ్ 16,000. 32,000 రూపాయలు అయినవండి. సారీ, 16,000 రూపీస్ అయినాయి. మొత్తం ఓవర్ హెడ్స్ 32,000 ఉన్నాయి. సో ఓవర్ హెడ్స్ టోటల్ అమౌంట్ బై డైరెక్ట్ వేజెస్ టోటల్ అమౌంట్ వేస్తే మీకు 2 rupees పర్ ఈచ్ డైరెక్ట్ వేజ్ ఆఫ్ 1 rupee. ఓవర్ హెడ్స్ యూ హ్యావ్ టు స్పెండ్ 2 rupees. ప్రతి ఒక్క వేజెస్ మీద పెట్టిన ఒక్క రూపాయికి మీరు ఓవర్ హెడ్స్ మీద ఎంత పెట్టాలంటే 2 రూపాయలు పెట్టాలండి. సో ఇక్కడ డైరెక్ట్ వేజెస్ ప్రాసెస్ 1 లో 3,000 పెట్టారు మీరు. 3,000 మీద ఒక్కొక్క రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టాలి ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 3,000 ఇంటూ 2 rupees ఇట్ విల్ గివ్ యూ 6,000. అర్థమైందండి ఎట్లా వచ్చిందో? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Yes, sir. సో అట్లా ఓవర్ హెడ్స్ మీకు లెక్కలో ఇస్తారండి. అది దేని పర్సంటేజ్ అంటే దాన్ని టోటల్ చేసుకొని ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే. ఓకే, కొన్ని సందర్భాల్లో మెటీరియల్స్ మీద ఇస్తారు, కొన్ని సందర్భాల్లో వేజెస్ మీద ఇస్తారు, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీద ఇవ్వచ్చు. వీ హ్యావ్ టు చెక్ దేన్ని ఇస్తారో దాని నిష్పత్తి ప్రకారం దానికి అనుకూలంగా యూ హ్యావ్ టు అడ్జస్ట్. సో ఓవర్ హెడ్స్ అమౌంటెడ్ టు 6,000. ఇప్పుడు ఇది టోటల్ చేసుకోండి.
5,000, 28,750 total. ఒకసారి you can cross check if you want. Units 5,000. This total is 28,750. If there is any mistake in the printing of this book, you can check it. Okay. Same amounts, same units you are transferring to credit side. 5,000 units at 28,750. ఇక ఫస్ట్ ఏది చేయాలని చెప్పానండి, నార్మల్ లాస్ చేయాలి మీరు. సో నార్మల్ లాస్ ప్రాసెస్ 1 లో ఎంత ఉన్నదని ఇచ్చారండి లెక్కలో? 5%. 5%. చూడండి, 5,000 యూనిట్స్ మీరు ఇన్పుట్ గా ఇచ్చారు. 5% నార్మల్ లాస్ వర్కింగ్ నోట్స్ లో చేసుకోండి. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1, ప్రాసెస్ 1 నార్మల్ లాస్ నోట్ చేసుకోండి. 3 టేబుల్స్ కు గ్యాప్ వదలండి. 3 tables we have to prepare. So normal loss is equal to, normal loss in process 1 is equal to 5,000 units into 5%. మీరు క్యాలిక్యులేటర్ తోటి కొడితే వస్తుందండి 5,000 into 5/100. 2 zeros 2 zeros. 50 into 5 ఎంత వస్తుందండి? 250 కదా. 250, sir. So that 250 only I written here. 250 rupees normal loss. 250 units. ఇది స్క్రాప్ వాల్యూ ఎంతట? ప్రాసెస్ 1 లో ఒక్కొక్క యూనిట్ ఎంత కమ్మారట? 1 rupee, sir. 1 rupee అని ఇక్కడ రాసి ఉన్నది చూడండి. ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ గివెన్ 1 rupee. సో 250 units into 1 rupee each, you will get 250 rupees. అర్థమైందండి ఇది? అర్థమైంది, సార్. ఓకే. ఇప్పుడు ఇక చూడండి, మనకు ఫస్ట్ వర్కింగ్ నోట్స్ అది రాసుకున్నారు. సెకండ్ వర్కింగ్ నోట్స్ చూడండి. సెకండ్ వర్కింగ్ నోట్స్ అసలు మనకు 5,000 నుంచి, ఫ్రమ్ 5,000 యూనిట్స్ ఇఫ్ యూ డిడక్ట్ 250 యూనిట్స్, అబ్నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూనిట్స్, ఇన్పుట్ యూనిట్స్ 5,000 యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్. నార్మల్ లాస్ ఈజ్ 250 యూనిట్స్. తీసివేస్తే ఎంత రావాలండి? 4,750 రావాలి. 5,000 నుంచి 250 తీసివేస్తే 4,750 కదండి. అవును, సార్. కానీ అవుట్పుట్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. మీరు ప్రాసెస్ 1 యొక్క అవుట్పుట్ చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నది. ఫస్ట్ అది ఇచ్చారు 4,700 వచ్చింది, మైనస్ అవుట్పుట్ 4,700. సో ఎంత లాస్ అయినట్టండి? మీకు ఎన్ని యూనిట్స్ లాస్ అయినారు? 50 యూనిట్స్ లాస్ అయినారండి. 4,750 రావాలి ఒరిజినల్ గా, బట్ 4,700 వచ్చినవి. సో దట్ 50 యూనిట్స్ రిఫర్స్ టు యువర్ అబ్నార్మల్ లాస్. అది అబ్నార్మల్ లాస్ అండి. సో అబ్నార్మల్ లాస్ 50 యూనిట్స్. దీని యొక్క ఈ సెకండ్ వర్కింగ్ నోట్స్ లో ఇది రాసుకోండి, అబ్నార్మల్ లాస్ ఇన్ ప్రాసెస్ 1. అర్థమైందండి ఎట్లా వచ్చిందో? Okay, I am cleaning the board. Now coming to abnormal loss in amount, in rupees. Abnormal loss rupees in a process 1. మీకు ఏం చెప్పానండి? ఎట్లా వస్తుందని చెప్పాను? ఇన్ రూపీస్ ఇన్ ప్రాసెస్ 1. ఫస్ట్ ఏం తీసుకోవాలని చెప్పానండి? టోటల్ పైన 28,750. టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ 28,750. 28,750 మైనస్ ఏం తీసేయాలని చెప్పానండి? ఎస్, మైనస్ ఎన్ని రూపాయలు తీసేయాలి? 250 తీసేయాలి సార్. నార్మల్ లాస్ ఏదైతే ఉందో 250 రూపీస్ మనకు వచ్చింది, అది తీసివేయాలి. కింద డినామినేటర్, వాట్ ఈస్ ద డినామినేటర్? 5,000. టోటల్ ఇన్పుట్ 5,000 మైనస్ దీంట్లోంచి ఏం తీసేయాలని చెప్పానండి?
నార్మల్ లాస్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 250 యూనిట్స్. 250 units. 250 యూనిట్స్ తీసేస్తే ఎంత వస్తుందో నాకు చెప్పండి. 28750 మైనస్ 250 అంటే 28,500 మైనస్ 5,000 మైనస్ 250 అంటే 4750. ఇప్పుడు నాకు చెప్పండి పర్ యూనిట్ ఎంత వచ్చిందో. 28,500 డివైడెడ్ బై 4750 ఎంత వచ్చిందండి? 6 రూపీస్ వచ్చినా వెరీ గుడ్ 6 రూపీస్ వస్తుంది. అదే 6 రూపీస్ ఇక్కడ మీరు వేస్తారు. 50 ఇంటూ 6 రూపీస్ ఎంత అండి? 50 ఇంటూ 6 300 కదా. అవును సార్. 5 ఇంటూ 6 30. పక్కన ఇంకొక సున్నా ఉంది, ఇంకొక సున్నా వేస్తారు. సో 50 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇది ఇక మీకు ఇంతకు ముందు ప్రాబ్లంలో చేసినట్టుగా దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ అవుట్. 5,000 మైనస్ దీస్ 2 యూ విల్ గెట్ 4,700. Similarly, 28,750 minus 250 minus 300, you will get 28,200. అర్థమైందండి? Is it clear to you? Yes, sir. రోజా అర్థమైందా? ఎస్ సార్ లిఖిత, అర్థమైంది. రోజా, Yes, sir. కావ్య, ఇంతకు ముందు ప్రాబ్లంలో ఎలా చేశామో అలానే చేయండి, అలానే చేయాలి. Is it clear to you? కావ్య, not making any noise. సార్ ఓకే రైట్. ఇది నోట్ చేసుకోండి. మళ్ళా ఐఎమ్ గోయింగ్ టు ప్రాసెస్ 2. సెకండ్ ప్రాసెస్ లోకి వెళ్తాను. థర్డ్ ప్రాసెస్ మీరే చేయాలండి. దట్ ఈజ్ యువర్ హోంవర్క్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? సెకండ్ ప్రాసెస్ వరకు నేను చెప్తాను. థర్డ్ ప్రాసెస్ 3 అకౌంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. అదే మీ హోంవర్క్. అర్థమైందండి? ఓకేనా? చేసి చూపిస్తారా నాకు? ఈజ్ ఇట్ క్లియర్? విల్ యూ డూ ఆర్ నాట్? చేస్తారా చేయరా? చేస్తాం నాకు సార్. చెప్పాలా మరి? ఓకే రైట్ రైట్. ఇప్పుడు చూడండి ప్రాసెస్ 2 ఎలా చేశారో మీరు గమనించండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ by process account. You balanced it out no, so you are going to write the same thing as opening balance. 4,700 units at 28,200 total rupees. So to process 1 account here by process 2 account. ఓకే. డైరెక్ట్ వేజెస్ మీరు సెకండ్ ప్రాసెస్ లో చూడొచ్చు. 5,000 ఇచ్చారు కదండి ప్రాబ్లంలో. ఇచ్చారా? ఎస్ సార్. ప్రాబ్లం మీ దగ్గర ఉంది కదా, యూ చెక్ ఇట్. ఇన్ ద సెకండ్ ప్రాసెస్ యూ కెన్ చెక్. చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి మీరు. ఇవ్వండి ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. డైరెక్ట్ వేజెస్ సెకండ్ దాంట్లో 5,000, అట్లనే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,910 ఇలా ఇచ్చారు. గమనించండి. అదే చూడండి, అదే చెప్పండి నాకు. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ 2లో ఉన్నాం మనం. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారండి? సేమ్ ఇంత ఇచ్చారు కదా, 9,910 ఇచ్చారా? Yes, ఈజ్ ఇట్ sir. 9,910? ఓకే. ఇంకా ఓవర్ హెడ్స్ మనకు డైరెక్ట్ వేజెస్ కి ఒక్కొక్క దానికి ₹2 చొప్పున అనుకున్నాం కదా మనం ఫస్ట్ దాంట్లో చేసాం. డైరెక్ట్ అవును, sir. వేజెస్ ఎంత అయితే అంత ఒక్క రూపాయికి ₹2 ఓవర్ హెడ్స్ కింద తీసుకోవాలని చెప్పుకున్నాం. సో ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000 ఇంటూ ₹2. 5,000 ఇంటూ 2 వేస్తే మీకు 10,000 వచ్చిందండి. సో దట్ 10,000 ఓన్లీ ఇట్ ఈస్ షోన్ హియర్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే. ఇది మీరు ఇప్పుడే చూడకండి. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూ నౌ. కమింగ్ టు దిస్ ఇన్ ప్రాసెస్ 2 వాట్ ఈస్ ద నార్మల్ లాస్? ఇట్ రండి. నార్మల్ లాస్ ఎంత % అని ఇచ్చాడండి? నార్మల్ లాస్ 10%. 10%. వెరీ గుడ్. మనం ప్రాసెస్ లో ఎన్ని యూనిట్స్ ఇచ్చాము అసలు? 4,700 కదా. 4,700 లో 10% అంటే 470 కదండి. ఎస్ సార్. ఓకే. సో 470. దాన్ని స్క్రాప్ వాల్యూ ఎంత అని ఇచ్చారండి లెక్కలో? వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్ ఫర్ స్క్రాప్ వాల్యూ?
in process 2? 5, sir. 5 rupees. So 470 into 5, 2350 వచ్చిందా? You can do it. వచ్చిందా? 470 into 5, you will get 2350. Please cross check. చెక్ చేశారా? వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మనకు 4700 యూనిట్స్. ఈ జాగ్రత్త గమనించండి. ఇప్పుడు క్లాస్ 1 నిమిషం లోపల క్లోజ్ అవుతున్నదండి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత లాగిన్ కండి. 10 నిమిషాల్లో క్లాస్ ముగించేస్తాను. ఈ ప్రాబ్లం ఫినిష్ చేసేస్తాను నేనే. కాకుండా వేరొక ప్రాబ్లం హోంవర్క్ గా ఇస్తాను. ఓకేనా? ఇంకా 1 మినిట్ కూడా ఉండట్లేదు, ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మళ్ళీ 11:15 కు జాయిన్ కండి. అప్పటి ఓకే వరకు సార్. చెప్తాను, చూడండి. ఓకే ఇప్పుడు సార్. 4700 యూనిట్స్ మనం ప్రాసెస్ ఇన్పుట్ లో ఇచ్చాము. 470 నార్మల్ లాస్ అయిందండి. మనకు అవుట్పుట్ ఎంత రావాలండి దీని లెక్క ప్రకారం? 4700 నుంచి 470 తీసేస్తే ఎంత? 0, 3, 4230 రావాలండి. కానీ మనకి ఎంత